ఏమైంది? ఎందుకు ఏడుతున్నావు పిచ్చి? ఏడవకు. నువ్వేదో సెంటిమెంట్గా ఫీల్ అవుతావని చెప్తే గట్లా. అప్పుడప్పుడు అందరిలో ఉన్న ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇలా నాన్నలు అమ్మ గుర్తొస్తాయి. సో హోల్డ్ ఆన్, ఎందుకు ఎమోషన్ అయ్యానో వీడియోలు చూద్దరు. అనుకోకుండా షూట్ చేసిన చిన్న క్లిప్ అది పెట్టాను, ఎందుకు అనేది షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో మీ వాయిస్ సగం సగమే వినిపిస్తుంది అన్నారు. ప్రజెంట్ నా వాయిస్కి ప్రాబ్లం ఉంది. నాకు ఇటు అటు తిరుగులోనే టైం అయిపోతుంది. సో అది మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. ఓకేనా, చూపించుకుంటాను. ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఫిక్స్ అయిపోయాను. సో ఇక్కడ వెళ్తున్నాం అని చెప్పాను కదా, మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ మామయ్య సంవత్సరికం ఉంది, అట్లా కలిసి ఇల్లందుకుంటకి వెళ్ళిపోవాలన్నమాట. సో కజిన్ సిస్టర్ అంటే ఎవరు? మన టీచర్ అక్క. తను నా ఓన్ సిస్టర్ కాదు, మా పెద్ద నాన్న వాళ్ళ కూతురు. సో అత్తయ్య మన తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు అన్నం చేసింది, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. సో అది నేను తిన్నాను, వీడియో తీయమన్నాను శేఖర్ని. తేజ్ వాడికి చాలా కారం అయింది, అత్తయ్య కారమే వేశారు. బట్ వాడు వీడియో తీస్తున్నాను బుక్కలు పెట్టుకుంటున్నాడు బాబు బిడ్డ. నాకు తేజు రితు ఎక్కువ కారం తినరు. అంటే అత్తయ్య రమ్య వాళ్ళు నాకంటే చాలా కారం తింటారు, పిల్లలు అలాగే తింటారు. బట్ నేను శేఖర్ వాళ్ళకి వచ్చి తింటాం, తక్కువ తింటాం. రితుగాడు తేజవాడు ఇంకా తక్కువ తింటారు. సో అదే వాళ్ళకి హెల్త్కి బెటర్ నా ఫీలింగ్. సో తర్వాత ఏంటంటే వాడికి తినబెట్టాను, ఏదో కొన్ని బుక్కలు తిన్నాడు. నేను లైట్గా తిన్నాను, నేను పొద్దున్నే అన్నం తినలేను. అఫ్కోర్స్ అది 12:30 అయింది, అది వేరే విషయం. నేను అయినా మార్నింగ్ మొదటి ముద్ద అన్నం తినే పెట్టుకొని చాలా వరకు. సో తర్వాత ఏంటంటే స్నానం చేసి మేమైతే రెడీ అయిపోయాం. ఈ డ్రెస్ అండి మన దగ్గర మిషన్ లెక్క చాలా వరకు నా డ్రెస్సెస్ సైడ్ కట్స్ దగ్గర కుట్లు పోయి ఉంటాయి. కుట్లు పోయి పక్కన పెడతాను, మళ్ళీ వేసుకోను, మర్చిపోతాను. ఉన్నాయే 4-5 రుత్తా ఉంటాను. మన గాలిపల్లికి ప్యాక్ చేసుకునేటప్పుడే ఫిక్స్ అయినా ఎప్పుడు వేసుకొని కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చుకోవాలని. నైటీలు కూడా మార్చాను తెలుసా, ఇప్పుడు మీకు పాత నైటీలు కనిపి. సో అన్నయ్య వచ్చాడు, మాకు ఆబ్వియస్లీ వెహికల్ లేదు, ఎండ సంపుతుంది. మా అన్నయ్య నన్ను తీసుకురానికి వచ్చినప్పుడు, చెల్లి అసలు ఎండ లేదే, చల్లగా ఉందే, నువ్వు రావచ్చే, మీరు ఉండొచ్చే అన్నాడు. వచ్చేసరికి తెల్లరి గింత ఎండ ఉందని చెప్పకపోతే ఇవన్న అంటే, నువ్వు వచ్చాక ఎండ కొడుతుంది, నన్నేం చేయమని ప్లేట్ ఫీ రాయించారు. గిట్లు ఉంటారు అన్నయ్యలు. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం బెజ్జంకి, గూడెం అంటే కొత్తగూడెం అవి కావు, బెజ్జింగ్ దగ్గర చిన్న ఊరు ఉంటుంది గూడెం అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నాం. సో జూన్లో ఇత్తులు పెడతారు కదా, చాలా వరకు నాటుతారు, విత్తులు వేస్తారు, సీడింగ్ చేస్తారు కదా. సో అందుకే ఇదంతా చుట్టుపక్కల ఏడాది రా ఉంటుంది. సో ఈ ఊరికి నేను మా అక్క పెళ్ళి మా రమ్య పెళ్ళైన ఇయరే మా అక్క పెళ్ళి అయి ఉంటుంది. సో అప్పుడెప్పుడో మా అక్క పెళ్ళైనాకి వెళ్ళాను, మళ్ళీ ఏమో 2 సార్లు 3 సార్లు పోయినా. మొత్తానికి రఫ్ ఒక 5 సార్లు వెళ్ళి ఉంటాను వీళ్ళ ఊరికి, వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో ఫస్ట్ నేను వెళ్ళినప్పుడైతే రోడ్డు దారుణంగా ఉండేది, ఇప్పుడు బాగుంటుంది. మా అక్కకి సోమవారపేటలో డ్యూటీ అనమాట, తను గవర్నమెంట్ టీచర్ కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు సోమవారపేటకు వెళ్తారు. ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇల్లంతకుంట్లో ఆగుతారు అనమాట. సో దగ్గర 2 ఊళ్ళు 10 కిలోమీటర్లు ఏమో గ్యాప్ ఉంటుంది. వర్షాకాలం కొంచెం ఈ రోడ్తో వెళ్తే ఇబ్బంది అవుతుంది, కానీ ఈ రోడ్డు పొంట వెళ్తే భయమే, ఎందుకంటే చాలా దూరం వరకు ఇల్లులే ఉండవు. సో ఏమైనా అయినా ఎవరు చూసుకుంటారని భయం అవుతుంది నాకు. సో వెళ్ళినాం, కలిసినాం, వచ్చేసినాం. వచ్చేకి 2:30 అయింది, 1.5 అవర్ అక్కడ ఉన్నాం. సో వచ్చేకి 2:30 అయింది. సో వచ్చిన వెంటనే వంట స్టార్ట్ చేస్తాం, తినాలి కదా. సో అన్నయ్య మార్నింగ్ అన్నం తిన్నాడు, టిఫిన్ చేసి వచ్చాడట. శేఖర్ ఏమో మార్నింగ్ అన్నం తిన్నాడు, నాకో దారుణంగా ఆకలేసింది. సో మా ఆయన అల్లుడు వచ్చి చెప్పి మా పుట్టింట్లో మా అన్నయ్య అడుచుకోవడం, మళ్ళీ నేనే అడుచుకోవాలి. మా అమ్మ లేదు అలా అని చెప్పి మా అన్నయ్యకి పెళ్ళి మా వదిన ఉంటే బాగుండేది, మా వదిన లేదు, అంటే నట్టడానికి పెళ్ళి అవ్వలేదు. సో మా వదిన అవ్వలేదు. సో ఆడికి పోయినా మా ఆయన నేనే అడుచుకోవాలి, మా ఇంటి దగ్గర మా ఆయనను నేనే అడుచుకోవాలి. సో అన్నయ్య పడుకున్నాడండి, ఎందుకంటే నైట్ మాకు రావడం చాలా లేట్ అయింది. దాదాపు 1:30కి నన్ను ఇల్లంతకుంటలో గాలిపిల్లో దించి మా అన్నయ్య ఇల్లంతకుంటకి వెళ్ళి 2 o'clockకి పడుకున్నాడు. మళ్ళీ మార్నింగే వాళ్ళకి ఇప్పుడు సీజన్ అన్నమాట, లేచి 4కి ఏమో లేచి అందరిని వాళ్ళకి పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని లేపేసరికి అస్సలు నిద్ర లేదంటే రాగానే అన్నయ్యని పడుకోమన్నాను. నేను వండుతున్నాను, ఇంట్లో టమాటో పచ్చిమిర్చి మాత్రమే ఉండే, కొంచెం పెసరపప్పు ఉండే, టమాటో పెసరపప్పు వండాను, అన్నం వండాను. ఈ మధ్య అన్నయ్య చాలా బిజీ అవడం వల్ల వంటలు అంటే
ముందు కూడా ఉంటుంది కానీ కొంచెం బెటర్గా ఉండేది. ఈ మధ్య అన్నీ వండుకోవట్లేదు, చాలా వరకు ఎక్కువడం వల్ల వంటలు కొంచెం చిందరమందర ఉంది. కానీ ఏంటోనండి, నాకు హెల్త్ బాగాలేదు. సో ఏం సర్దదలుచుకోలేదు, ఏది కడగదలుచుకోలేదు. కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ వచ్చి కడుగుతా అనమాట. సో ఈడు మామిడి వండు దీని కూడా ఉన్న డ్రెస్ అంతా గలీజ్ చేసుకుంటే ఆ డ్రెస్ ఇప్పి వాషింగ్ మిషన్లో వేసిన. అన్నయ్య టీ షర్ట్ వేసాను వీటి డ్రెస్సులు ఎప్పుడు ఇక్కడ ఏదో ఒకటి పెడతానే ఉంటాను. బట్ ఏంటంటే ఎంత ఎత్తికినా ఒక్క డ్రెస్ కూడా దొరకలేదు. సో తర్వాత ఏంటంటే ఈ బొమ్మ నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే లేదు, నేను ఇంటర్లో ఉన్నప్పుడే అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. బట్ నా ఇంటర్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ మధ్యలోనే మా నాన్న మేము యాది రొట్టెకి వెళ్ళినప్పుడు తీసుకొని ఉండే. అవి నా మెమొరీస్ లాగా మా ఇంట్లో అందరూ అన్నీ అట్లే ఉన్నాయి. నాకు టెడ్డీ బేర్స్ కానీ బొమ్మలు కానీ చాలా ఇష్టం. సో అవి అలాగే ఉన్నాయి. సో రిత్తుగాడికి వాడి డ్రెస్ వాషింగ్ మిషన్లో వేసాను. ఇటు చూడండి, మా అట్టి బొమ్మ డ్రెస్ ఇది అని క్యూట్గా చెప్తున్నాడు. సో వాడికి ఈ బొమ్మకు టోపీ ఉండేదండి. ఇప్పుడు ఋతుగాడు తేజ్వాడు ఉన్నారు కాబట్టి మా అన్నయ్య అవి బయటికి తీసిండు, లోపల ఉండేవి. సో వాటితోటి ఇప్పుడు వేదాంశి కూడా ఆడుతుంది. అండ్ మెయిన్గా నా పిల్లలు ఎక్కువ ఆడినారు. మా ఇంట్లో స్పెషల్గా పిల్లలు ఎవరు ఉండరు కానీ మళ్ళీ మీ డాడీతో పోయినప్పుడు కొనుక్కుంటారు. ఎట్లా ఇది 50 రూపాయలు కొన్నామే. అవునా? మీ అన్న మరీ అడుగుతుండు, ఆ బొమ్మ ఎదురా అని వెతుకుతుండు, చూసినావా? ఆయనకు అంత ఇష్టమా? ఏమైంది, ఎందుకు ఎడుతున్నావు పిచ్చి? ఏడవకు, నువ్వేదో సెంటిమెంట్గా ఫీల్ అవుతావు అని చెప్తే గట్లా. బాగానే దొరికిందే నీకు. మన అత్తమ్మ వాళ్ళు రమ్య అత్త పిల్లలు పోయినప్పుడు కొనుమన్నాను, కొనలేదు. ఇప్పుడు శేఖర్ ఇంటికి వచ్చింది కదా, ఆ రోజు పోయిరు కొన్నారు. కానీ గిట్లా ఈ ప్లాస్టిక్ ఈ చెక్క కాయలు దొరకాలి, ఇవి బాగుంటాయి. ఇవి 26 ఏళ్ళ కింది నాని, ఇప్పటి కావు. 2000లో మేము దీంతో ఆడేవాళ్ళం. నేను 7th కాదు, నేను అప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చా చూడు, పూల నుంచి అప్పుడు ఆడినాం దీంతో. ఇది మా నాన్నమ్మ చేయితోటి కుట్టింది చూడు, మొత్తం గొలుసు కుట్టు పెట్టి చేయితోటి కొట్టింది. ఇదే ఇంట్లో కూర్చొని ఆడేవాళ్ళం. నేను వర్ధక్క సవితక్క. మీ నాన్నమ్మనే కుట్టిందా? ఇది ఇవి వెమ్లవాడలో తెచ్చిర్రు. అప్పుడు ఇప్పుడు ఇట్లా మనకి చెక్క గవ్వలు దొరుకుతలేవు, చెక్క కాయిన్ దొరుకుతలేవు, ఇప్పుడు ప్లాస్టిక్ దొరుకుతుంది. ఇది మొత్తం మా నాన్నమ్మ గొలుసు కుట్టుతోటి కుట్టింది. దీన్ని మేము ఒక డబ్బాలో పెట్టుకుందాం. ఇట్లా కాయలు జోడి ఆడుతుంది. ఇట్లా ఇద్దరు కలిసి ఒక టీము, 16 కాయలు ఇద్దరు కలిసి ఒక టీము. ఇప్పుడు అంటే లూడోలు 4 పెడుతురు కాయిన్స్, అట్లా పెట్టు. పోతే 7 గవ్వలతోటి ఆడేవాళ్ళు. ఇట్లా 5 దీన్ని 3 అంటారు, నాకు గుర్తులేదు సరిగా. 40 25 ఏదో నాకు ఇక గుర్తులేవు. సో ఇట్లా 5 పడుతుంది, దీన్ని 25 అంటారు. దాన్ని అన్నీ కింద పడితే దాన్ని ఇంకేదో అంటారు. సవితక్కల అమ్మ సుజాత అత్తమ్మ వస్తే ఇవి అర్థమవుతాయి. సో ఇది మొన్న అత్తమ్మ పోయి రమ్య మేమందరం ఉన్నప్పుడు అత్తమ్మను వేములవాడలో తెమ్మంటే వాళ్ళు తెలియదు. మొన్న మాకు ఇక్కడ ఇల్లు సద్దంగా దొరికింది. అప్పుడు మా నాన్నమ్మ జ్ఞాపకంగా తీసి బీరోలో పెట్టినా. ఇప్పుడు శేఖర్ వచ్చింది నా ఫంక్షన్కి ఫోటో చూపిద్దామంటే ఎత్తుకుతే మొత్తం మొన్న గ్రోత్ వేసినప్పుడు లాస్ట్ ఇయర్ సర్దినం దొరకలేవు. సో దొరకకపోయేసరికి నా బీరోలో కరెక్ట్గా ఇవి దొరికినాయి అనమాట. ఇప్పుడు అది ఇంటికి పోయినాక ఆడదాం. సో ఇది నేను పట్టుకోబోతున్నాను. మళ్ళీ మా నాన్నమ్మ జ్ఞాపకంగా ఉంచుకున్నారు మా అన్నోళ్ళు. మళ్ళీ ఇడికే వస్తాయి. నేను గల్పేలు ఉన్న రోజులు ఆడతాను పట్టుకున్నాను. తీసుకుని 5 తీసుకుంటారు. మా నాన్నమ్మ ఉల్టా వేసుకున్నారు చెడ్డి. మా నాన్నమ్మ లాగా నేను ఉంటాను. మా నాన్న ఎప్పుడున్నాను మా అమ్మ అనేవాళ్ళు. మా నాన్నమ్మ పోటాడు ఉంటాను. ఆవిడ మా నాన్నమ్మ పక్కన ఉంది. మా నాన్న ఆ పక్కన గురించుకో. మా నాన్న ఎప్పుడు నువ్వు మా అమ్మ లాగా ఉంటావు బిడ్డ అనేటోడు. అసలు నిజం కదా, జీన్స్ అంటే జీన్సే. మా అమ్మ మా నాన్నమ్మని ఎప్పుడు చూడలేదు, కానీ నేను మా నాన్నమ్మ లాగా పుట్టిన సేమ్ తెలుసా అని. లేదు, మా నాన్నమ్మ నేను డిగ్రీ 2nd ఇయర్ స్టార్టింగ్లో చనిపోయారు. ఎప్పుడు 10th మంత్ అక్టోబర్లో చనిపోయారు మా నాన్న. అప్పుడే నా డిగ్రీ 2nd ఇయర్ స్టార్ట్ అయింది, అప్పుడే చనిపోయారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే నాకు అప్పుడప్పుడే శేఖర్ పరిచయం.
నాకు అప్పుడే జస్ట్ శేఖర్ పరిచయం అప్పుడే. సో నా ఫంక్షన్ ఫోటో చూపిస్తాను అనుకున్నాను కదా, దొరకలేదు. కింద దగ్గర ఇంకోటి ఉంది, సీడీ కూడా ఉందండి. శేఖర్ తెచ్చిచ్చింది, కానీ శేఖర్ దాన్ని ఇంకేం చేస్తలేడు. సో అది ఇంకో మా గుర్తుగా ఉన్న పరిస్థితి చూపించాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు లూడో అది ఇది అని చెప్పి ఇలాంటి ఆటలన్నీ కూడా పోయినాయి. కానీ అప్పుడు ఎండాకాలం వస్తుంది, చింతగిరి ఆడు, పచ్చి సాడు ఇవే కాదు నాని. మీరు ఆడి చెప్పేనా? మేము అష్టచప అవి ఆడేది. పచ్చిస్ ఎక్కువ ఆడు. మన అరుందక్కర అడిగిన లేదు అన్నారు. ఈ బొమ్మ చూసిందో ఇంకొంచెం చూసింది. సో అది. సో అప్పుడప్పుడు ఎందుకో అందరిలో ఉన్న ఒంటరి ఫీల్ వచ్చేస్తుంది. నాకు ఈ మధ్య మా నాన్న చాలా ఎక్కువ గుర్తొస్తున్నారు. నేను అందుకే ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకో మా నాన్నతో స్పెండ్ చేసినవి గుర్తొస్తున్నాయి, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. సో దాదాపుగా నేను ఏడవను, 99% నేను ఏడవనండి. మా పుట్టింటి నుంచి నాకు ఏడవడం అలవాట్లేదు. సో అట్లనే పెరిగిన నేను. కానీ ఈ మధ్య ఏంటో ఊరికి మా నాన్న గుర్తొస్తున్నాడు. సో ఏంటో అప్పుడు మా నాన్నతో నేను 1 వీక్ టూర్కి వెళ్ళాను, అదంతా గుర్తొచ్చి అట్లా ఏడుపు వచ్చేసింది. ఒక అరగంట నేను ఏడవను, కానీ ఏడుస్తే నా ఏడుపు ఆగనే ఆగదు. లోపల ఉన్న బాధ అంతా పోతే కానీ నాకు ఏడుపు ఆగదు. సో నా ఏడుపును ఓదార్చాలంటే కిరణ్ మాత్రమే నాతో మాట్లాడాలి, అప్పుడే నా ఏడుపు ఆగిపోతుంది. ఎందుకో ఇది చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. సో తర్వాత వచ్చాము ఇక్కడికి, మార్కెట్కి వచ్చాము. ఇది ఇట్లే నేను మార్కెట్కి వెళ్ళాను, మీకు షేర్ చేయాలని ఈ వీడియో తీసిన. కళ్ళు తిరుగుతున్నాయి నాకు కూడా చూస్తుంటే. బట్ ఎస్, మేము మార్కెట్కి వెళ్ళాము. చిన్న షూట్ ఏమో తీసాను. అది మనం అసలు మీరు పుట్టి పెరిగింది ఇల్లందుకుండా పూణేలో ఆడుతారు. నేను పుట్టింది పూణేలో, నేను మరాఠీ, మమ్మీ మరాఠీ, నేను మరాఠీ అమ్మాయిని, అక్కడే పుట్టాను. ఓకే, అక్కడ పుట్టి నేను 6th క్లాస్ వరకు మరాఠీలోనే చదువుకున్నాను. ఓకే, నేను 2000 నేను 1991లో పుడితే 2001లో నేను వచ్చింది ఇల్లందుకుండగన్నమాట. 2001 సమ్మర్లో వచ్చాను అనమాట. సో అప్పుడు తెలుగు నేర్చుకొని 2002లో నేను జాయిన్ అయ్యాను తెలుగు మీడియంలో స్కూల్లో అనమాట. సో ఇది అండ్ మా అన్నయ్యలు నేను అంటారా. సో మా అన్నయ్యలకి నాకు అమ్మలు చేంజ్ అయినా కూడా మేము ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగే ఉంటాం. సో మీరు నా వీడియో చూస్తే మా అన్నయ్యలను చూసే తీరు మీ అందరికీ అర్థమవుతుంది. సో వచ్చాక అత్తయ్యకి ఇవన్నీ తీసి చూపిస్తున్నా. సో తర్వాత ఏంటంటే ఇక్కడ తెచ్చినవన్నీ అత్తయ్యకి చూపించాను అనమాట. కూరగాయలు తెచ్చాము మార్కెట్లో. నేను మున్పు మాకు ఇంకా లోపల, ఇప్పుడు దూరం జరుగుతుంది మార్కెట్, దగ్గరలో జరిగేది. నేను మా ఫ్రెండ్స్ భలే పోదు, చాలా ఇష్టం ఉండేది నాకు. నా పెళ్ళి కాకముందు నుంచే ఇట్లా మార్కెట్ పోవడం అంటే ఇష్టం, ఎందుకో తెలీదు. తర్వాత అత్తయ్య చెప్పి మాత్రమే తెచ్చాను. గోడుచూడకాయ తెమ్మనింది. తెల్లగారకాయలు శేఖర్కి నచ్చినాయి, నాకేమో బుజ్జి వంకాయలు నచ్చినాయి. ఇంత బుడ్డ వంకాయలు మనకు హైదరాబాద్లో మేమున్న ఏరియాలో నాకు దొరకడం రేరు. చిన్నప్పుడు కొనుక్కొచ్చుకోండు వంకాయ మసాలా చేసుకోండి. వంకాయ మసాలా అంటే నాకు అంత పిచ్చి ఉండేది. అలాంటిది పెళ్ళాక వంకాయ మసాలా తినట్లేదు. అట్లుంటుంది మరి. మనం పెళ్ళయ్యాక చాలా వరకు మన హస్బెండ్కి, మన పిల్లలకి ఉన్న వాటికే ఇంపార్టెన్స్ ఇస్తూ మనం మర్చిపోతూ ఉంటాం. కానీ లేదండి, మనకు మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మా అత్తయ్యకి నేను అన్ని మా అత్తయ్యకి శేఖర్ ముచ్చట చెప్తుంటే అత్తయ్య వింటుంది. రుత్తుగాడు అక్కడ కూరగాయలు అమ్మే దగ్గర వాడు అన్నీ ఏరి పెట్టి ఆ అమ్మకి ఇచ్చి, అమ్మ ఇది 1/2 కిలో ఇయ్యి, ఇది 1/2 కిలో ఇవ్వండి. ఆమె రుతుకండి, చిన్న నువ్వు బాగున్నావు, మంచి పని చేస్తున్నావు నాన్న, మాతో ఉంటావా ఇక్కడ అని అడిగిందనమాట. సో ఇక ఆ ముచ్చట శేఖర్ చెప్తుంటే మా అత్తయ్య మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత వచ్చేటప్పుడు ఒక కర్టెన్ కూడా తెచ్చాము. కొంచెం ఇటు సైడ్ మేక్ ఓవర్ చేంజ్ చేయాలన్నమాట ఇంటికి. సో షేర్ చేస్తాను అది కూడా చేసాక ఎట్లా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఏంటంటే అన్నీ కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టమని రితుగాడికి ఇస్తుంది. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఏం కొనలేదు. యాక్చువల్లీ నేను ఎప్పటికప్పుడే తెచ్చుకున్నా, నేను కొనలేదు. ఓన్లీ మామిడిపళ్ళు ఒకటే కొని ఉంటుంది. సో ఆ మామిడిపళ్ళు అక్కడనే అయిపోయాయి, నేను ఏం తెలియదు కూరగాయలు. అండ్ మాకు సండే మార్కెట్ ఉంటుంది, అత్తయ్య వెళ్తారు. తేజ్వాడికి వచ్చి, తేజ్వాడు ఇక్కడే అత్తయ్య దగ్గర ఉన్నాడు కదా, వాడికి బ్రెడ్ తెచ్చాను. అండ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా ఈ ప్లేట్స్ ఇచ్చారనమాట. నా ట్రానికి ఇచ్చింది నేనే తెచ్చుకున్నా, నాదిగో నేనే తెచ్చుకున్నా. బాగున్నాయి అత్త ప్లేట్స్ అని. మన ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా ఏ గిన్నె వచ్చినా
ఓ లెవెల్. మనం ఒక నగ కొంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఆడవాళ్ళము, ఇంట్లోకి ఒక బోల్ వచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో నా ఫేస్ ఎందుకో నిద్ర లేకనేమో చాలా డల్గా అయినట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఒక్కరోజు డైట్తో నేను సన్నగా అయ్యి ఉంటారు. దిష్టి పెట్టద్దు, నోమో దిష్టి అయ్యి ఉంటారు కొంచెం. ఆబ్వియస్లీ మనం జర్నీలు చేసినప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయి ఫేస్ స్లిమ్గా కనిపిస్తుంది, అవునా? సో ప్లేట్స్ మాత్రం అతమా బాగానే ఉంటారు పిల్లలకి అని చెప్పేసి. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త ప్లేట్ తీసుకుపోతే వీటిలో కనుక మనం అన్నం తింటాము, అసలు ప్లేటే లేవన్నట్టుగా బిహేవ్ చేస్తాను నేను. మళ్ళీ 4-5 రోజులు డ్రాయింగ్ సూపర్ ఉందట, అందరు కమెంట్ పెట్టిర్రు. నువ్వు మొన్న వేయలేదా దొంగలు పోలీసు రైటు నువ్వు అని? తేజగా బాగానే ఉందిరా. నువ్వు నీది తేజ్ దానికి కామెంట్ చేసి నీ దానికి కామెంట్ చేయలేని ఫీల్ అయినావు కదా, ఇప్పుడు హ్యాపీయా? ఒక డ్రాయింగ్ వేసి చూపిస్తావా? చూపి ముందు. సో ఋతుగాడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు. ఇంకో బొమ్మ రేపు చూపిస్తాం, ఓకేనా? రెడీ ఉండండి. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బై బై, టాటా, టేక్ కేర్.